తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల చిరకాల ఆకాంక్ష అయిన రెండవ పీఆర్సీ నివేదికను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేయాలని టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాధారణంగా వేతన సవరణ అనేది ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించింది. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబాలు ఈ రెండవ పీఆర్సీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, కాలయాపన చేయడం వల్ల వారిలో అసహనం పెరుగుతుందని ఆయన గుర్తు చేశారు. గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేయకుండా కమిటీ నుంచి తక్షణమే నివేదికను తెప్పించుకొని అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ప్రయోజనకరమైన నిర్ణయం ప్రకటించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు మహేంద్రరావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో చావా రవి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ఆయన ప్రధానంగా ఉద్యోగుల ఆర్థిక భద్రత గురించి నొక్కి చెప్పారు. ముఖ్యంగా 2024 మార్చి నెల నుండి పదవి విరమణ పొందిన సుమారు 12,000 మంది ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు నిలిచిపోవడం వల్ల వారు తమ వృద్ధాప్యంలో వైద్య అవసరాలకు మరియు కుటుంబ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి వారు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము అని, వాటిని చెల్లించడంలో ఆలస్యం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం కనీసం 10,000 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు మరియు ఇతర రావాల్సిన బకాయిలు నెలల తరబడి పెండింగ్లో ఉండటం వల్ల ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో బయట వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందని ఆయన వివరించారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలలో ఉద్యోగుల సంక్షేమాన్ని చేర్చాలని, అప్పుడే పాలన సమర్థవంతంగా సాగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఇక ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తేనే వారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలరని, కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. మరోవైపు పొరుగు దేశమైన నేపాల్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల విషయంలో ఒక వినూత్నమైన మరియు విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు ఒకసారి కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి, అంటే సగం పక్షం రోజులకి జీతం చెల్లించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక లోతైన ఆర్థిక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా నెలకు ఒకసారి జీతం వస్తే నెల మొదటి వారంలోనే ఎక్కువ ఖర్చు అయిపోయి నెలాఖరు వచ్చేసరికి ఉద్యోగుల చేతుల్లో డబ్బులు ఉండదు. దీనివల్ల మార్కెట్లో కొనుగోలు శక్తి నెలాఖరులో పూర్తిగా పడిపోతుంది. కానీ ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులు నెల జీతాన్ని 2 సమాన భాగాలుగా చేసి 15 రోజుల వ్యవధిలో అందిస్తారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల చేతుల్లో నిరంతరం నగదు అందుబాటులో ఉంటుంది. ఇది వారిని ఆర్థికంగా మరింత స్థిరంగా ఉంచుతుంది. ప్రజల చేతుల్లో తరచుగా డబ్బు ఉండటం వల్ల వారు వస్తువులను, సేవలను కొనుగోలు చేయడానికి వెనకాడరు. తద్వారా మార్కెట్లో డిమాండ్ స్థిరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి పెరగడం వల్ల వ్యాపారాలు పుంజుకుంటాయి మరియు దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నెల ప్రారంభంలో గరిష్ట స్థాయిలో ఉండి నెలాఖరుకు క్రమంగా తగ్గిపోయే వినియోగ డిమాండ్ను ఈ పద్ధతి ద్వారా సమతుల్యం చేయవచ్చని నేపాల్ ప్రభుత్వం ఆశిస్తుంది. ఇది నిజంగా ఉద్యోగుల వ్యక్తిగత బడ్జెట్ నిర్వహణకు మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేసే గొప్ప మార్పు అని చెప్పవచ్చు. నేపాల్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర దేశాలకు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.